ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ ఈ 7 శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలు గానం చేసుకోవడంతో
భూలోకం నుంచి సత్యలోకం వరకు ప్రయాణం చేసినట్టయితే మళ్ళీ భూలోకాన్ని వదలకుండా, ఏ లోకాన్ని వదలకుండా అన్నిటిని ఒక్కసారిగా మనము దర్శించినట్టుగా, అదే ఐ ఆఫ్ డాంగ్మా, ప్యూరిఫైడ్ సోల్. డాంగ్మా అంటే ప్యూరిఫైడ్ సోల్, దివ్యాక్ష, దివ్యమైనటువంటి కన్ను, మూడవ కన్ను. అది తెరుచుకోవడంతో ఏమవుతుంది, ఒక్కసారిగా అన్ని చూసేస్తాం, ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు కాదు. సినిమా మనం ఒక ఫ్రేమ్ తర్వాత ఒక ఫ్రేమ్ మనం అట్లాగా ఒక గంట సేపు, గంటన్నర సేపు, మొత్తం ఆ 2 గంటల సేపు, గంటన్నర సేపు అట్లాగా మొత్తం ఆగి నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి చూస్తాం. మూడవ కన్ను తెరుచుకుంటే మొత్తం సినిమా ఒక్కసారిగా, దాని విశేషం. అట్లా మనం ఈ 7 ప్రార్థనా గీతాలు పాడుకోవటంతో అటువంటి స్థితిలోకి మనం వెళ్ళటానికి వీలవుతుంది. ఎందుకు అట్లాగా అంటే ఈ మొత్తంలో ఒక్కటి చూడటం కోసం. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. దీన్నే ఇంకొకటి కూడా మనం చెప్పుకోవచ్చు, సెక్రెషన్. సీక్రెట్ సెక్రెషన్. సెక్రెషన్ స్రవించడం. ఏంటి స్రవించడం? అమృతం. అమృతము ధారగా స్రవిస్తూ ఉన్నది. ఎక్కడ? ఈ మొత్తం సమస్త సృష్టి అంది. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. గ్రంథ పఠనము. ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 137వ పాఠము 8/5/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. మే 8, మే నెల 8వ తేదీ. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో
తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనం చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. సృష్టి అమెరికా కూర్పు తెలిసిందంటే ఆత్మదర్శనమే. దాని అవగాహన ద్వారా ఆత్మదర్శనమే. సృష్టి యొక్క అమెరికా కూర్పు అవగాహన అయిందా? ఆత్మదర్శనం. ఎట్లా సాధ్యం అది? అంటే మన నిత్య జీవితం అంతా ప్రతి దానికి సమాధానాలు ఆ సృష్టి యొక్క అమరికలో ఉంది, ఆ కూర్పులో ఉంది. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎట్లా జరుగుతున్నాయి? ఇవి జరగటానికి గల కారణం ఏమిటి? ఇట్లా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనకు అక్కడ లభిస్తుంటాయి. కాబట్టి మనం నిత్య జీవితంలో ఏదో మనకి వచ్చిన ఆలోచన అమలు చేస్తూ తిరుగుతున్నాం. ఒక పక్కన ఈ అమెరికా కూర్పుని తెలుసుకుంటున్నాం. అప్పుడు కొద్దిగా మనకి తెలుస్తూ ఉంది, దీనివల్ల ఇది ఇట్లాగా జరుగుతున్నది, ఇది జరగొద్దని ఇది జరగటం మనకి ఇష్టం లేదు, అట్లా జరగకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే అట్లా జరుగుతుంటే మనకి దుఃఖం కలుగుతుంది, మనకి సుఖం కావాలి అనుకుంటున్నాం, సంతోషం కావాలనుకుంటున్నాం, ఆనందం కావాలి అనుకుంటున్నాం. కానీ దుఃఖం వస్తుంది, కష్టం వస్తుంది. మరి ఎట్లాగా? దీనివల్ల మీకు కష్టము, దీనివల్ల మీకు దుఃఖము. సో మన పనులే, మనం చేస్తున్న పనులే ఈ మంచి పని అనుకుని మనం చేశాం, కానీ అది దుఃఖాన్ని కలిగించింది. సో మన పనులే మనకి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి, కష్టాన్ని కలిగిస్తున్నాయి, లేకపోతే సుఖాన్ని, సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఇది మరి అప్పటికప్పుడు మారిపోతుంది. కాసేపు దుఃఖము, కాసేపు సంతోషము. నిరంతరాయంగా మనము ఆనందముగా ఉండటం ఎట్లా? అది మరి ఈ అమెరికా కూర్పు తెలుసుకోవటంతో. మొట్టమొదటిగా మనకి ఏంటవుతుంది? ఇది నా కోసం కాదు, ఇది ఎంత అన్నది అర్థమవుతుంది. నా కోసం అనుకోవటం వల్లే నాది కానిది నాది అంటున్నాం. రోడ్డు మీద వెళ్తున్నాం, అక్కడ కారు ఉంది, భలే చాలా బాగుంది, ఇది నాదంటే ఊరుకుంటారు ఎవరన్నా? ఆ కారు ఓనర్ ఊరుకుంటాడా? అట్లా రోడ్డు మీద ఉన్నాయన నాయి అంటే ఎలాగా మరి? అట్లాగే మనకొచ్చిన ఆలోచనలు మనవి కావు, మనం చేస్తున్న పనులు మనవి కావు, మనకి మాట్లాడుతున్న మాటలు మనవి కావు, మన ద్వారా వస్తున్నాయి. రేడియో ద్వారా, లేకపోతే ఈ ఫోన్ ద్వారా ఎట్లాగైతే మాటలు బయటకు వస్తున్నాయో, ఆ మైక్ ద్వారా ఎలాగైతే మాటలు బయటకు వస్తున్నాయో ఇట్లా వస్తున్నాయి. ఇది ఒక యంత్రం, ఈ యంత్రం ద్వారా ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫోను నేను మాట్లాడుతుంటే రికార్డ్ అవుతుంది, మళ్ళా తర్వాత మనం వింటాము. అంటే ఈ ఫోన్ నేను మాట్లాడానంటే మనం ఊరుకుంటామా? కూర్చోలాగా నువ్వు రికార్డ్ చేయటం వరకే నీ పని, నేను మాట్లాడింది అని మనం మళ్ళీ కొన్ని దబాయిస్తాం, ఫోన్ని దబాయిస్తాం. అట్లాగే ఇట్లా నెమ్మదిగా మనకి ఇదంతా నా కోసం కాదు అన్నది. మరి ఇంకా ఏంటి? ఎందుకోసం? సృష్టి కోసం, నా చుట్టూ ఉన్న వారి కోసం అన్నది అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత ఇంక వచ్చే ఆలోచనలు మారిపోతాయి. కాబట్టి ఇక నిరంతరము ఆనందంగానే ఉంటుంది.
ఆనందంతో ఉండడమే కానీ పనుల ద్వారా ఆనందం పొందటం అనేది లేదు. ఇప్పుడు వరకు ఏం జరిగింది? పనుల ద్వారా, లేకపోతే ఆలోచనల ద్వారా, మాటల ద్వారా ఆనందాన్ని పొందాం. అందువల్ల అది కొద్దిసేపే ఉంటూ మరి మాయమైపోతుంది, కనుమరుగైపోతుంది. ఇప్పుడు మనం ఆనందంగా ఉండం అంతే. ఇక మన స్థితే ఆనంద స్థితి. పనుల వల్ల ఆనందం కాదు, ఆనందంతో పనులు చేయటం అట్లాగా మారిపోతుంది. అందుకు అమెరికా కూర్పు అది అత్యంత ప్రధానమైనది. అది తెలిసిందా మొత్తానికి సమాధానం లభిస్తుంది. దాని యొక్క అవగాహనతో ఆత్మదర్శనం మనం పొందటానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ గ్రంథం ఇవ్వబడింది మనకి. అందుకు ఈ గ్రంథం దగ్గరకు వచ్చాము. పవిత్ర గ్రంథాల్లో వేదము, పురాణాలు, ఉపనిషత్తులు అంతకుముందు ఇవ్వబడ్డాయి. కానీ అవి అంది అందనట్టుగా, నిగూఢంగా, రహస్యముగా ఉండేటట్టుగా ఒక ఆ దివ్య ప్రబోధితాత్ముడు, లేకపోతే ద ఇనిషియేట్, దీక్ష తీసుకున్నవాడు, వాళ్ళకి మాత్రమే అది పరిమితమై ఉన్నది అంత ముందు వరకు. ఇప్పుడు ఈ విధంగా సీక్రెట్ డాక్టర్ గ్రంథం ద్వారా బయటకు రావడంతో అందరికీ అందుబాటులోకి వచ్చింది. నీకు అర్హత ఏంటి? ఆ పుస్తకాన్ని పట్టుకోవటమే. ఆ పుస్తకాన్ని పట్టుకోవటమే నీకు అర్హత, ఇంకేం లేదు. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని తన చివరి రోజులలో, అంటే ఇంకా 3 వారాల్లో ఇక దేహం చాలిస్తానడగా, అంటే ఈ రోజు మే 8వ తేదీ, మే 8వ తేదీ 1891 సంవత్సరం. దానికి 3 వారాల ముందు నుంచి చాలా చక్కటి విషయాలు ఆమె నుంచి బయటకు వచ్చినాయి. తన చుట్టూ ఉన్న వాళ్ళకి తనని తెలుసుకోవాలని అక్కడ చేరిన వాళ్ళందరికీ ఈ గ్రంథాన్ని చదివే విధానం, దేని తర్వాత ఏది చదవాలి, ఈ గ్రంథం ఎందుకు చదవాలి, ఇట్లా వీటికి సంబంధించిన ఎన్నో విషయాలని అందరికీ చెప్పింది. చివరగా ఆ సందర్భంలోనే ఈ మాట కూడా చెప్పింది. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి. జ్ఞానయోగి. అందుకే మనం భగవద్గీతలో కూడా యోగి వికమ్ము, జ్ఞానయోగి వికమ్ము అని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. జ్ఞానయోగి వికమ్ము. ది ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని తన చివరి రోజులలో మేడం బ్లావెట్స్కి అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరంల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారము. ఆనే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఈ రోజు విశేషం గురించి కొన్ని మాటలు చెప్పుకుని అప్పుడు మనం ఈ స్టాంజాలోకి వెళ్దాం.
మే 8 1891 సంవత్సరం మే 8వ తేదీన మొత్తం ఈ కలియుగానికి సంబంధించి ఎట్లాగైతే వ్యాసుల వారు ఈ కలియుగం మొత్తానికి సంబంధించి ఒక సిలబస్ని వేదము 4 భాగాలుగా విభజించి ఇచ్చాడు, సర్దుబాటు చేసి ఇచ్చారు. అట్లా ఈ కలియుగ మానవులు తమ అసలైన లక్ష్యం ఏదైతే ఉందో ఆత్మదర్శనము పొందటం అనేది అత్యంత తేలికగా పొందే మార్గం. అది బ్లెవెట్స్కీ ద్వారా పరమ గురువులు అందించారు. అదే ద సీక్రెట్ డాక్టర్, సృష్టి యొక్క అమరిక, కూర్పు. సృష్టి ఎలాగా కూర్పు చేయబడింది, ఎలా అమర్చబడింది, కలియుగం వచ్చేటప్పుడు కల్లా సాధనలకి అది చాలా కష్టతరమైన విషయం ఉంటుంది. ఏదైనా కానీ తేలిగ్గా పొందటం ఎట్లాగా, అందుకే మనం ప్రయాణం విమానం దాకా వెళ్ళిపోయాం. వెంటనే చేరిపోవాలి, తేలిగ్గా చేరిపోవాలి, ఆయాసం శ్రమ లేకుండా పనులు చేసుకోవాలి. బావిలో నీళ్లు తోడటం లేదు, పంపు తిప్పితే ఆ వాళ్ళు తిప్పామంటే నీళ్లు రావాలి. ఇట్లా అన్నికి ఇట్లా మనం శ్రమ చాలా తగ్గిపోయి సునాయాసంగా మాకు అందాలి అనేది కలియుగానికి సంబంధించిన విషయం. అందుకని దానికి అనుగుణంగా దానికి తోడు సైన్స్ ఒకటి డెవలప్ అవుతూ ఉంది, శాస్త్రము. దానివల్ల ఏమవుతుంది, ఈ భౌతిక లోకానికే పరిమితం అవటం జరుగుతుంది. ఈ భూలోకానికి సంబంధించిన విషయాలతోనే ఇదే ఉన్న విషయము అన్నట్టుగా మనకి అసలైన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మర్చిపోయి, మన యొక్క స్థితిని పూర్తిగా మర్చిపోయి ఇదే అసలైన స్థితి అన్నట్టుగా మనము ఈ భౌతిక విషయాలకి పరిమితం అవటం జరుగుతుంది సైన్స్ వల్ల. అయితే సైన్స్ ఏం చేస్తుంది, మనల్ని తేలిగ్గా దేన్నైనా కానీ తేలిగ్గా పొందటం ఎలాగా అన్న దాంట్లోకి మనల్ని తీసుకెళ్తుంది. అందువల్ల ఇప్పుడు బ్లెవెట్స్కీ ఏం చేసిందంటే ఆమె ద్వారా పరమ గురువులు దీని యొక్క అమెరికా కూర్పుని వెల్లడి చేసి బాహాటంగా సృష్టి యొక్క రహస్యాలన్నీ పూర్తి బాహాటంగా వెల్లడి చేసేటప్పటికి ఇప్పుడు దాన్ని అందుకోవటానికి కూడా ఇంకా పూర్తిగా మనం అంటే ఇది ప్రతి సాధారణ మానవుడి చేతుల్లో కూడా ఉండవలసిందే, అంటే ప్రతి సాధారణ మానవుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఈ విషయాలు కనుక తెలుసుకుంటే ఇదే ఈ భూలోకమే దివ్యలోకంగా మారిపోతుంది, ఇంద్రలోకంగా మారిపోతుంది, స్వర్గం అయిపోతుంది. అట్లా అందరినీ పరిపూర్ణ చేయటం కోసం, అట్లాగే రాబోయే 6వ మూల జాతికి సంబంధించిన వాళ్ళనిగా తయారు చేయటానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి 5వ మూల జాతి ప్రజల్ని 6వ మూల జాతికి తగిన విధంగా మలచడం కోసం కూడా ఆమె జీవితం అంతా దానికోసం పరిశ్రమించింది. దాంట్లో భాగంగానే ఈ గ్రంథం ఆమె ద్వారా బయటకు వచ్చింది. కాబట్టి ఆమె గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. ఆమె చెప్పిన విషయాలే మనం ఎంతో ఆదరంతో, భక్తితో, శ్రద్ధతో, గౌరవంతో, నమ్మకంతో ఆమె మ్రోల నిలబడి ప్రేమతో అట్లా ఉంటున్నాం. దాన్ని మనం నిత్య జీవితంలోకి ఆచరణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆమె యొక్క
వర్ధంతి అంటే దేహం విడిచిన రోజుగా మనం వర్ధంతి అని ఉంటాం. దాన్ని శ్వేత పద్మ దినంగా మనం వైట్ లోటస్ డేగా దాన్ని పాటిస్తున్నాం మనం ఈ విజ్ఞాన సమాజం తరఫున. ఆ సందర్భంగా మనం ఆమె గురించి ఇంకొన్ని విశేషాలు మనం తెలుసుకుని మరలా ఆమె వెనుక ఉన్నటువంటి పరమ గురువులకు మనల్ని మనం సమర్పించుకొని ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనం మేడం బ్లావెట్స్కీ గురించి మనకి చక్కగా ఉన్నట్టు యథార్థంగా మనకు అందించిన వారిలో కులపతి ఎక్రాల కృష్ణమాచార్య ఒకరు. అండ్ ఆయన సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని దర్శించిన తర్వాత చదవటం కాదు, ఆ గ్రంథాన్ని దర్శించి ఇప్పుడు ఆయన జీవితం మొత్తం దానికి అనుగుణంగా నడుచుకుంటూ తన చుట్టూ ఉన్న కొన్ని వేల మందిని ప్రభావితం చేయడం. అలాగే దీని యొక్క అసలైన లక్ష్యము ఈ ప్రాచ్య పాశ్చాత్య దేశాలు అంటే తూర్పు పడమర ఈ రెండిటికి అనుసంధానంగా ఈ తూర్పునున్న జ్ఞానము పడమరనున్న వారికి అందజేయటం, ఇద్దరూ కలిసి జ్ఞానిగా మారటం అన్నట్టుగా దానికోసం కూడా ఆయన ఎంతో శ్రమ చేశారు. బ్లావెట్స్కీ గురించి మనకి తెలుసుకోవాలి అంటే ఆయన రాసిన గ్రంథాలు మనకి ఎంతో ఉపయోగపడతాయి. దాని ఆధారంగానే భాగవతం మనకి వ్యాసుల వారు రాసిన సంస్కృత భాగవతాన్ని స్వేచ్ఛానువాదంగా తనకి రాముల వారు ఎట్లాగైతే దర్శనమిచ్చి తనతో పలికించారో ఆ భాగవతం పోతన ద్వారా తెలుగు భాగవతం మన అదృష్టం అది. అంటే తెలుగు వాళ్ళంగా ఆ భాగవతం తెలుగులో మనకు అందుబాటులో ఉండడం అనేది అత్యద్భుతమైన విషయం. ఆ భాగవతాన్ని సీక్రెట్ డాక్టర్నికి అనుగుణంగా దీంట్లో ఉన్నటువంటి ఈ సైన్స్ పరంగా ఇచ్చినటువంటి విషయాలన్నిటినీ దానికి జోడిస్తూ దాంట్లో ఉన్న రహస్యాన్ని వెలికి తీసి భాగవత రహస్య ప్రకాశం అని మనకు అందించారు. అది అట్లాగే జాఫ్రీ హడ్సన్ బైబిల్లో ఉన్న విషయాన్ని దాంట్లో నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్న ఆ దైవానికి సంబంధించి ఈ సీక్రెట్ డాక్టర్ ఆధారంగా దీని యొక్క వెలుగులో దాన్ని ఆయన రహస్య ప్రకాశం చేశారు. ఇట్లా ఈ ఇద్దరు మనకి సీక్రెట్ డాక్టర్ నిత్య జీవితంలో మనకి ఎట్లాగా అన్వయించుకోవాలన్న దానికి ఉదాహరణగా నిలిచారు వాళ్ళు. ఆ కులపతి ఎక్రాల కృష్ణమాచార్య ఈమెకి సంబంధించి ఈమె జీవిత చరిత్ర, అలాగే ఈమె రాసిన ఐసిస్ అన్వైల్డ్ ద సీక్రెట్ డాక్టర్ గ్రంథాల యొక్క పరిచయము చేస్తూ అక్కడక్కడ ఉపన్యాసాలు అవి ఇచ్చారు. వాటన్నిటిని ఒక సంకలనం చేసి ఒక గ్రంథంగా మనకి అందించారు వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాళ్ళు. నవయుగ జ్ఞానమాత మేడం బ్లావెట్స్కీ అన్న పేరుతో, నవయుగ ఆధ్యాత్మిక ప్రవక్త జ్ఞానమాత మేడం బ్లావెట్స్కీ అన్న పేరుతో చేశారు. దాంట్లో 2-3 విషయాలు మనం చెప్పుకుందాం. ఆమె ఏంటి చేసింది? జన్మించిన దగ్గర నుండి తుది శ్వాస దాకా, భౌతికంగా తుది శ్వాస దాకా ఆ 60 సంవత్సరాలు 1831లో జన్మించి 1891 60 సంవత్సరాలు 1 నెల అటు ఇటుగా, అంటే ఆగస్టులో జన్మించింది, మే నెలలో దేహం విడిచారు. ఒక 3 నెలల తేడాతో అన్నమాట. 60 సంవత్సరాలు పాటు ఆమె ఇక్కడ భౌతికంగా ఈ భూలోకంలో జీవించింది. ఆధునిక యుగమున మానవ జాతికి విశ్వజనీనమగు ప్రచోదనము గావించిన అత్యంత పవిత్ర మూర్తి మరియు జ్ఞానమూర్తి మేడం హెలినా పెట్రోవ్నా బ్లావెట్స్కీ. ఈ గ్రంథానికి పరిచయం రాస్తూ పార్వతి కుమార్ గారు, మాస్టర్ పార్వతి కుమార్ అంటారు, అది వరల్డ్ టీచర్ ట్రస్ట్ అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన రాసిన పరిచయం. ఆమె జ్ఞానమాత.
ఆమె అందించిన గుప్త విద్యకు సాటియగు గ్రంథము మరి ఒకటి లేదు. ఆ గుప్త విద్యనే మనం రహస్య సత్య సూత్రము అనే పేరు పెట్టాం, మనం పెట్టుకున్నాం. అలాగా మన్వంతర రహస్యములను, శాశ్వత ధర్మములను, సృష్టి పుట్టుకయు, అందు జీవుల ప్రవేశము, వారి పరిణామములను బ్లావెట్స్కీ మాత వివరించిన తీరు అపూర్వం. బ్లావెట్స్కీ మాత జీవితమే ఒక అద్భుతం. మహాసిద్ధ పురుషుల సాంగత్యమున సిద్ధురాలై చరించిన సిద్ధ మాత మేడం బ్లావెట్స్కీ. భారతదేశంలో జన్మించి ఉండినచో భారతీయులు ఆమెను శ్రీమాతగా పూజించి దేవాలయములు ఏర్పరచుకునేవారు. ఆమె అనేక అద్భుతములను మేధావుల సమక్షమున నిర్వర్తించి చూపినది. చౌకబారు మహిమలు గాక అత్యద్భుతముకు సిద్ధులను నిర్వర్తించి వానికి ప్రాధాన్యమియక అనంతముగు జ్ఞానమును ఆస్తికులకు అందించినది. బ్రహ్మ జ్ఞానమును ఔపోసనము పట్టినదా అన్నట్లు ఆమె రచనలు గోచరించింది. అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో అష్టసిద్ధులు ఆమెకి కరతలామలకం. చిట్ట చివరి సిద్ధి అయినటువంటి సిద్ధులు అంటే ఇంకొక దేహంలో ప్రవేశించడం. పరమ పవిత్ర మూర్తి మాస్టర్ ఈకే గారికి అమితమగు ప్రేరణమునందించినది మేడం బ్లావెట్స్కీయే. తన జీవితము అను రైలు బండికి ఇంజన్ వంటిది బ్లావెట్స్కీ మాత అని మాస్టర్ గారు తన వ్యక్తిగత డైరీలో వ్రాసుకుని ఉన్నారు. పరమ గురువు నిర్వర్తించు దివ్య ప్రణాళికలో తన వంతు కర్తవ్యమును ధైర్య సాహసములతో నిర్వర్తించిన ధీశాలి మేడం బ్లావెట్స్కీ. పరమ గురువుల ప్రణాళికకు మానవలోకమున ఆమెయే ముఖద్వారముగా నిలచియున్నది. మొట్టమొదటిగా పరమ గురువుల్ని పరిచయం చేసింది. అంటే ఆమె వాళ్ళు అనుమతించారు పరమ గురువులు, అంతవరకు రహస్యంగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా మాస్టర్ అన్న పదంతో బ్లావెట్స్కీ మాత ద్వారా పరిచయం అయ్యారు వాళ్ళు. రామ ద్వారమున ఆంజనేయుడున్నట్లు దివ్య ప్రణాళిక ముఖ ద్వారమున మేడం బ్లావెట్స్కీ మాత ఉన్నది. ఆమె దర్శన స్పర్శన సంభాషణములు దివ్య లోకమున లభించును. ఆమె స్పర్శ ప్రధానముగా మాస్టర్ గారి జీవన ప్రణాళిక నడిచినది. మేడం బ్లావెట్స్కీ మాతను 20వ శతాబ్దంలో ఆస్తిక్య బుద్ధి గలవారికి చక్కని పరిచయము గావించిన వారు మాస్టర్ ఈకే గారు, ఎకరాల కృష్ణమాచార్య. వారు బ్లావెట్స్కీని గురించి ప్రసంగించినప్పుడల్లా సభికులు ఉత్తేజితులకు చుండేవారు. వారిరువురును సింహరాశి అందే జన్మించిరి. ఒకరు ఆగస్టు 11 సాయంకాలము జన్మింపగా మరి ఒకరు ఆగస్టు 11 రాత్రి 3వ జామున జన్మించిరి. ఆగస్టు 11 సాయంకాలము మాస్టర్ గారు ఈకే గారు, ఆగస్టు 11 రాత్రి 3వ జామున బ్లావెట్స్కీ మాత. ఇరువురిని నడిపించిన పరమ గురువులు ఒకరే. ఇరువురికినే పరమ గురువుల దర్శనము లభించిన విధానము దాదాపు ఒక్కటియే. ఇరువురును 3 దశాబ్దముల పాటు పరమ గురువుల కార్యక్రమం నిర్వర్తించింది. మాస్టర్ గారు బ్లావెట్స్కీ మాతను ఉద్దేశించి అడపాదడపా వ్రాసిన సందేశములన్నీ కూర్చి పేర్చి ఈ పుస్తకముగా ముద్రించుట ఒక పవిత్రముగు సంకల్పం. చదువరులకు ఈ పుస్తకము నుండి మేడం బ్లావెట్స్కీ మాస్టర్ ఈకేల దివ్య స్పర్శ తప్పక లభింపగలదు. పాఠకులకు స్ఫూర్తినిచ్చి మార్గమున స్థిరపరచు మరి ఒక మాస్టర్ ఈకే పుస్తకం ఇది. అందరూ సద్వినియోగముగా వింతురుగాక. తేదీ 9/7/2015 విశాఖపట్నం, పార్వతి కుమార్. ఆయన రాసిన పరిచయం. ఇది ఉపోద్ఘాతంగా మాస్టర్ గారు ఇచ్చారు, ఈకే గారు, ఎకరాల కృష్ణమాచార్య. అది చదువుతున్నాం. జీవరాశులలో పరస్పర భేదములు చూచుకున్న లక్షణము గలది మానవ జాతి. కనుకనే ఈ భేదములను పరిష్కరించుకుని అతీతుడు కావలసిన ఆవశ్యకత సామర్థ్యము కూడా మానవునకు కలవు. భిన్నత్వంలోకి రావటం మళ్ళా ఏకత్వంలోకి పరివర్తన చెందటం. ఎందుకంటే స్థూలానికి వచ్చినప్పటికల్లా భిన్నత్వము తప్పనిసరి. ఆ భిన్నత్వంలోనే ఉన్న ఏకత్వాన్ని దర్శించటం.
భిన్నత్వం అంటే ఇది ఊహగా ఉన్నదే గాని వాస్తవంగా అక్కడ లేదు భిన్నత్వం. ఆ ఏకత్వాన్ని అంటే ఆ భేదములను పరిష్కరించుకుని అతీతుడు కావలసిన ఆవశ్యకత, సామర్థ్యము కూడా మానవునకు గలవు. ఈ సామర్థ్యమును కలుగజేసుకునుటనే ధర్మ సాధన అని అందురు. ఇతరులకు కూడా కలుగజేయగలిగినచో ధర్మ సంస్థాపనము అందురు. ధర్మ సంస్థాపనమునకు జన్మించిన వారిని అవతారములందురు. అట్టి వారు అన్ని కాలములలో అన్ని దేశములలో ఆవశ్యకతను బట్టి జన్మించుచుందురు. ముఖ్యముగా భారతదేశమున ధర్మ సంస్థాపకులు లేని శతాబ్దము లేదనియే చెప్పవచ్చు. ప్రపంచ ధర్మ సంస్థాపనమునందు భారతదేశమునకు ఒక ప్రత్యేకత మొదటి నుండి గలదు. భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతి ధర్మ మూలం. దానికి వేదము ప్రమాణము. దాని శాశ్వతమైన విలువను గుర్తించి ప్రపంచ వ్యాప్తి చేసిన వారు ఇతర దేశము వారిలో పెక్కులు కలరు. ఎందుకు ఇట్లాగా తీసుకొచ్చారంటే ఈ ధర్మ మూలమైనటువంటి ఆధ్యాత్మిక సంస్కృతి ధర్మ మూలము, దానికి ప్రమాణమైనటువంటిది వేదము. దాని శాశ్వతమైన విలువను గుర్తించి ప్రపంచ వ్యాప్తి చేసిన వారు ఇతర దేశముల వారిలో పెక్కుడు కలరు. ఆధునిక యుగమున దానిని సాధించిన పాశ్చాత్య సిద్ధులలో హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ అగ్రగణ్యురాలు. 19వ శతాబ్దము 4వ పాదమున అంతర్జాతీయముగా ధర్మ సంస్థాపనోద్యమము నడిపిన బ్లవెట్స్కీ విప్లవాత్మకమైన మహాశక్తి స్వరూపిణి అని అంగీకరింపక తప్పదు. మతము, శాస్త్రము, తత్వాన్వేషణము అను శాఖలలో పాశ్చాత్యులకు గల మూఢాచారములను బ్రద్దలు కొట్టి వెలుగు చూపించుటకు కంకణము గట్టి జీవితం అంకితము చేసిన ఈమె చరిత్ర చిత్రమైనది. ఈమెకు వ్యక్తిగతమైన జీవితమే లేదనియు, ఈమె జీవితమంతయు ప్రాత క్రొత్తల సంఘర్షణకు నిలయమైన యుద్ధరంగమనియు చెప్పవచ్చు. శాశ్వత సత్యమును, సనాతన ధర్మమును గమనింపలేని మతాచార బద్ధులు, అందు ముఖ్యముగా క్రైస్తవులు ఆమెను ఎదిరించుటకు, నిందల పాలు చేయుటకు వ్యర్థముగా యత్నించింది. ఆమె లెక్క చేయక వారిని గమనించుట కూడా మాని పరమ గురువుల ఆదరమును చూరగొని క్రమాభ్యాసమున జీవిత వేదమును అధ్యయనము చేసి దాని సారాంశమును బ్రహ్మోపదేశము సర్వస్వముగా దివ్య జ్ఞాన సమన్వయముగా లోకమునకు అందించినది. చలించని ధైర్యము, ఎట్టి ఆపదలయందును సహాయం అపేక్షింపకయుండుట, కష్టములను సహించుటలో నెవరిని నిందింపకుండుట, దారిద్ర్య స్థితి కూడా జీవిత ధ్యేయమునకు విఘ్నము కాగాలకపోవుట, నిరంతర క్రమశిక్షణతో కూడిన విశ్వాసము, నమ్మిన సిద్ధాంతముల ఎడల వ్యక్తుల ఎడల రెండవ అభిప్రాయము లేకుండా జీవించుట, అంధ విశ్వాసములను పటాపంచులు చేయటంలో మొగమాటము లేకుండుట ఈమె జీవిత చరిత్రలోని సారాంశములు. భౌతికవాదము అనుమును అజ్ఞానాంధకారమున మునిగి ఉన్న తెల్ల జాతికి బ్రహ్మ విద్యను అందించి దివ్య జ్ఞానమును, సనాతన ధర్మమును పునఃప్రతిష్టాపనము చేయుట ఈమె సాధించగలిగిన మహాకార్యం. 20వ శతాబ్దమునందలి మానవత్వపు విలువను ఈమె ప్రవచనముల మూలమున ప్రభావితములైనవని అంగీకరించి తీరవలెను. చిన్నతనము నుండి మానవాతీతములైన సహజ శక్తులు ఈమె యందు వికసించుట, పరమ గురువుల సాన్నిధ్యము, బ్రహ్మ విద్య రహస్యములను మొట్టమొదటిగా ఆంగ్లమున ప్రకాశింపజేయుట ఈమె ప్రత్యేకతలు. ఈమెను అర్థము చేసుకున్న వారు కారణ జన్మురాలనే ముక్త కంఠముగా అంగీకరించుట జరిగినది. అర్థము చేసుకొనని వారు ఈమెను కపట జీవిగా, మోసము పుట్టగా నిర్ణయించుట కూడా జరిగినది. అందువల్ల మరి అడయారు నుంచి బహిష్కరించడం జరిగింది, అంటే పంపించేయటం జరిగింది. అవి అడయారు వదిలేసి ఇక జర్మనీ, అక్కడి నుంచి లండన్ అక్కడికి వెళ్ళిపోయింది. చివరి రోజుల్లో లండన్ ఉండటం జరిగింది. పరమ గురువుల అస్తిత్వమును గూర్చి ఈమె ప్రకాశింపజేసిన విషయములు మోసములనియు, లోకవంచనయనియు భావించువారు దివ్యజ్ఞాన సమాజ సభ్యులలో కూడా ఉన్నారు. వారెవ్వరను ఈమె వివరించిన బ్రహ్మ విద్య రహస్యములను కాదనగలిగిన పసగలవారు కాదు. తండ్రికి అభిమాన పుత్రికగా పెరిగిన ఈమె తండ్రి అనుమతితో పలుమారులు ప్రపంచ యాత్ర చేయుట, అన్ని దేశములలోని మహిమాన్వితములైన పుణ్యక్షేత్రములను, తీర్థములను చూచి వచ్చుట,
పుణ్య పురుషులను దర్శించి సేవించుకొనుట జరిగినది. ఇప్పుడు మన భారతదేశాన్ని పూర్తిగా కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలని, స్థలాలని దర్శించి వాటికి సంబంధించిన విషయాలని ఒక గ్రంథంగా మనకు అందించింది. అంటే మనకి తెలియని ఎన్నో విషయాలు, భారతీయులకు తెలియని విషయాలు అన్నిటినో ఆమె దాంట్లో ఉన్న రహస్యాలేంటి, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రహస్యం అవన్నీ కూడా కేవ్స్ అండ్ జంగిల్స్ ఆఫ్ హిందుస్థాన్ అన్న పేరుతో ఒక గ్రంథంగా మనకు అందించారు. అద్భుతమైన గ్రంథం అది కూడా, కేవ్స్ అండ్ జంగిల్స్ ఆఫ్ హిందుస్థాన్. మృత్యువును లెక్క చేయక తెగించి అతి భయంకర ప్రదేశములను, పురాతన క్షేత్రములను, మహారణ్య సీములను నిస్సహాయముగా పోయి చూచి వచ్చుట, విపత్కరమైన పరిస్థితుల నుండి సురక్షితముగా వెలువడే అనుభవము సంపాదించుట కూడా జరిగినది. అనేక లోకములలో నున్న జీవులతో ఈమెకు సాంగత్యం ఏర్పడినది. సూక్ష్మ లోకములలో అదృశ్యులుగా నున్న పలు విధములైన జీవులతో, వ్యక్తులతో మైత్రి కలిగి వారి సహాయముతో అత్యాశ్చర్యకరములైన మహిమలను ప్రదర్శించుటయు జరిగినది. బ్రహ్మ విద్య సర్వస్వముగా ఈమె ఆంగ్లమున రచించిన మహాగ్రంథములు 2: ఐసిస్ అన్వైల్డ్, తెర తొలగింపు, సీక్రెట్ డాక్ట్రైన్, గుప్త విద్య. ఇవి కాక వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, అంతర్వాణి అను ధ్యాన గ్రంథమును, కీ టు థియాసఫీ, స్పిరిచువలిజం అండ్ ఆకల్టిజం అను ప్రశ్నోత్తర రూపమైన వివరణ గ్రంథమును, ఇంకను అనేక లేఖలను రచించినది. దివ్య జ్ఞాన సంస్థ స్థాపించుటలో అని బెసెంట్, లెడ్బెటర్, ఆల్కాట్, సిన్నెట్ మున్నగు అనుయాయులను శిష్యులుగా అంగీకరించి ఆధ్యాత్మిక విజ్ఞానవేత్తలుగా చేసినది. 18వ సంవత్సరమున నికెర్ బ్లవెట్స్కీ అను గవర్నర్ ఈమెను వివాహమాడది. ఈమె 3 మాసములలో వానిని విడిచి స్వతంత్ర జీవనమున మహాకార్యములు సాధించినది. 20వ సంవత్సరమున మొట్టమొదటగా తన గురువు తనకు దర్శనమిచ్చను. అతడింతకు ముందు నుండి ఆమె వెంట నుండి అనేక పరిస్థితులలో ఆమెను రక్షించుచుండెను. చిన్నతనం నుంచి అది గమనించింది. 5 సంవత్సరాల వయసులో ఉండగానే తన స్టోర్ రూమ్, తన యొక్క భవంతిలో ఉన్న స్టోర్ రూమ్ లో ఎక్కడో పైన ఒక ఫోటో ఉంటే అది పైన కప్పబడి ఉంది. ఏంటి ఆ ఫోటో చూడాలని చెప్పి నెమ్మదిగా టేబుల్స్ అట్లాగే వేసుకుని, నిచ్చెన లేదు, టేబుల్ మీద టేబుల్ అట్లాగే వేసుకుంటా ఎట్లో అట్లా మొత్తానికి ఆ పై దాకా చేరి ఆ ఫోటో తీసింది. తీసిన వెంటనే ఇవి అటు ఇటు జరిగిపోయి అక్కడి నుంచి ధారాళన కింద పడిపోయింది. అట్లా పడిపోతే తల పగలాల్సిన విషయం అది. అంత ఎత్తు నుంచి నేల మీదకి అలాగ పడిపోతే అటువంటి సమయంలో ఎవరో ఇలా పట్టుకుని నెమ్మదిగా కిందకి దించినట్టుగా అనిపించింది. అట్లా ఎన్నో చిన్నతనం నుంచే అలాగా సహాయం అందించడం జరిగింది. ఆయనే 20వ సంవత్సరమున ప్రత్యక్షంగా కనిపించాడు ఆమెకి, లండన్ లో హేడ్ పార్క్ లో. అతడు ఇంతకు ముందు నుండి ఆమె వెంట నుండి అనేక పరిస్థితులలో ఆమెను రక్షించుచుండెను. అతని అనుగ్రహమును ఆశ్చర్యకరమైన ప్రకృతి శక్తులను వినియోగించి ప్రయోగించున్న అధికారము కలిగినది. కొంతకాలము హిమాలయపు ప్రాంతములలో పర్యటించెను. అమెరికా ఖండమున ప్రయాణము చేసి విశ్వసించు గుణము లేని అమెరికా ప్రజలకు తన శక్తుల ప్రదర్శనము చేతను, ప్రకృతిలో దాగి ఉన్న శక్తులను గూర్చి శాస్త్రీయముగా వివరించుట చేతను వారికి విశ్వాసము కలిగించినది. వారి సహాయ సహకారములతో దివ్య జ్ఞాన సమాజమును నెలకొల్పినది. అందిమిడి ఉన్న ధ్యేయములు 3: 1. జాతి, మత, వర్ణ, లింగ విచక్షణతో సంబంధం లేని అంతర్జాతీయ సోదరత్వం. 2. మతముల, శాస్త్రముల, తత్వ మార్గముల సమన్వయము. 3.
ప్రకృతిలోను మానవుని యందును మరుగుపడి ఉన్న శక్తుల పరిశీలన. అనుయాయుల సహకారముతో భారతదేశమున ప్రవేశించి చెన్నై అడయారులో థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ కేంద్రమును స్థాపించను. ప్రపంచ చరిత్రలో అత్యున్నతములైన సిద్ధాంతముల పరంపరను స్థాపించి పరమ గురువుల, దేవర్షుల, దేవతల పరంపరలను వారి యొడల మానవులకు గల విద్యుక్త ధర్మమును ప్రకాశింపజేసినది ఎక్కిరాల కృష్ణమాచార్య. అది ఆయన అందించింది అనమాట. తర్వాత మనం అసలు ఈ సీక్రెట్ డాక్టర్ ను రావడానికి కారణమైనటువంటి ద బుక్ ఆఫ్ ధ్యాన్, ఆ గ్రంథం సింజార్ భాషలో ఉన్నది. అది ఎట్లా చూసింది, ఎక్కడ చూసింది, అది దాని గురించి ఎట్లాగా తెలుసుకున్నదో ఆ వివరం కొంత, అంటే టిబెట్ ఎలాగ వెళ్ళిందో ఆ గ్రంథాన్ని ఎలాగ చూసిందో ఆ వివరాలు కూడా కొంచెం చెప్పుకున్నాం ఇక్కడ. 1868లో ఆమె ఇటలీ దేశంలో పర్యటించును. ఏడ్రియాటిక్ సముద్రమున పర్యటించుచు ఒక మాంత్రికురాలతో పరిచయం సంపాదించుకున్నట్టు కొలది దినములలోనే తన అజ్ఞాత పరమ గురువగు భారతదేశీయుని నుండి ఒక లేఖ వచ్చును. ఆమెను అంటే ఈ జీవితం అంతా అలాగా ఆర్డర్స్ తో నడిచిపోయింది, ఆదేశాలతో. ఇక్కడికి రా, అక్కడికి రా, అక్కడికి వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, ఇట్లాగా వెళ్ళిపోయింది జీవితం అంతా. తన అజ్ఞాత పరమ గురువగు భారతదేశీయుని నుండి ఒక లేఖ వచ్చును. ఆమెను సర్పియన్ పర్వతముల ప్రాంతమున వేచియుండుమనియు అటు పైన తన యాజ్ఞ పొంది కాన్స్టాంటినోపుల్ పట్టణమునకు వచ్చి తనను కలుసుకునుమనియు ఆ లేఖలో వ్రాయబడి ఉండెను. అందలి యాజ్ఞలను అనుసరించి వేచియుండి కాన్స్టాంటినోపుల్ చేరను. అచ్చటి నుండి ఆ భారతీయుడు ఆమెను టిబెట్ కు కొనిపోయాను. తన నివాసమున ఆమెను కొంతకాలం ఉంచెను. తన గ్రంథాలయముతో పరిచయం చేశాను. అందు పురాతనములైన చేతి వ్రాత పుస్తకములు అనేకములు ఉన్నవి. అందొక తాళపత్ర గ్రంథమును పరిశీలింపుమని ఒకనాడు ఉదయమున తన గురువు తన ముందుంచెను. అది అజ్ఞాత భాషలో నుండెను. సంస్కృతము కాదు, చీనా భాష కాదు, టిబెట్ భాషయు కాదు. అది సెంజార్ అనబడు ప్రాచీన భాష. ఇప్పటి వరకు మనకి అందుబాటులో ఉన్న భాషలన్నిటిలోకి ప్రాచీనమైనది, పురాతనమైనది సెంజార్ భాష. ఆమె అందల అక్షరములతో పరిచయము చేసుకొనుచు కాలక్షేపము చేశాను. శ్రావస్తి లోయలో ఇది జరిగిందనమాట. ప్రాచీనమైన తాళపత్ర గ్రంథం నందల సెంజారు భాషలోని అక్షరములను పరికించుచు, అంటే మనం ఇప్పుడు ఏదైతే ఆ స్టాంజర్స్ చెప్పుకుంటున్నామో ఆ స్టాంజర్స్ ఉన్న గ్రంథం అది సెంజారు భాషలో ఉన్నది. దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించి మనకు అందించింది. ప్రాచీనమైన తాళపత్ర గ్రంథం నందల సెంజారు భాషలోని అక్షరములను పరికించుచు గ్రంథమును అనువదించుటకు హెలినా త్రెప్పుల పడుచుండెను. ఆ ప్రభాత సమయమునందు ఆమె కిటికీ నుండి వెలుపలకు చూడగా మంచు కప్పిన హిమాలయ శిఖరములు హృదయమును విప్పారజేయును. ఆ మహోన్నత దృశ్యము వలన మనస్సు పవిత్ర కక్షలలోనికి కొనిపోబడుచుండును. తన పరమ గురువు నివాసమున హెలినా వసించుచుండెను. లోయలోని వాతావరణం అంతయు ప్రశాంతము, ఏ శబ్దము వినపడదు. అప్పుడప్పుడు దూరము నుండి ఆవుల మెడలోని గంటలు మాత్రము వినిపించుచుండును, లేదా సమీప వృక్షముపై నెక్కి కూయుచున్న యొక్క పిట్ట కోత మాత్రము వినిపించును. అది పరిపూర్ణ శాంతికిని సుఖమునకును నిజమైన నివాసం. ప్రయత్నము లేని చోట శాంతి ఉండును. ఎంతగా ప్రయత్నముండునో అంత అశాంతి ఉండును. అచ్చట నెవ్వరను శాంతికి ఎత్తినింపరు. శాంతులై తమ పనులు తాము చేసుకుని చుందురు. పనుల ద్వారా శాంతి కాదు, శాంతితో పనులు చేయుట. శాంతులై తమ పనులు తాము చేసుకుని చుందురు. మొగములు మందహాసములతో మిసమిసలాడుచుండురు. ఎందుకంటే తమ స్వస్థితి యందు వాళ్ళు ఉండేటప్పుడు కదా దైవం, ఏకత్వానుభూతి, ఆత్మదర్శనం, దానివల్ల ఆనందము శాశ్వత ఆనందంతో ఉంటున్నారు వాళ్ళు. ఆ మందహాసములకై స్త్రీ పురుషులు వ్యామోహపడరు కనుక దిగులు చీకాకు ముద్రింపబడిన మొగములు కనిపింపవు. నాకు అప్పుడప్పుడు సందేహము కలుగుచుండును. ఆమె ధ్యానమునందు ఈ ప్రదేశములు కనిపించుచున్నవా, లేక భౌతికముగా ఆమె ఆ ప్రదేశంలో ఉన్నదా అని సందేహము.
ఒకటి రెండు మార్లు భౌతికముగానున్నట్లు స్వప్నము కానట్లు రూఢిపరుచుకున్నటకై తన చేతిని గిచ్చుకుని చూచెను. అవును, తాను ఇదివరకంతయు నిద్దరు వ్యక్తులుగా జీవించుచున్నది. ధ్యానముందెచ్చటము ఒక వ్యక్తి, భౌతికముగా మరి ఒక చోటను ఒక వ్యక్తి. అందువలన అప్పుడప్పుడు తను తాను పరీక్షించుకుంటున్నాడు. ఇప్పుడు తన స్వప్నములు భౌతికముగా నిజమైనవి. ఆమె టిబెట్లోని శ్రావస్తి లోయలోనున్నది. ఆ గృహము తనకు వసతిగా నేర్పరపబడినది. అది ఒక కాశ్మీరు సిద్ధ పురుషునిది. అతని పేరు కుత్హుమి లాల్ సింగ్. మాస్టర్ కుత్హుమి అంటే దేవాపి మహర్షి. అతని చెల్లెలు బిడ్డ కూడా నచ్చటనే ఉన్నారు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమనగా అప్పుడప్పుడు అచ్చట మరి ఒక సిద్ధ పురుషుడకు విచిత్ర వ్యక్తి కనిపించుచుండను. అతడు కుత్హుమి లాల్ సింగ్ తో మాట్లాడి వెడలిపోవచ్చుండను. అతని ముఖము పరిచితమైనట్లున్నది. చిన్నప్పటి నుండి అప్పుడప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో తనకు ఆ ముఖము కనిపించుచుండును. కొంతకాలం క్రిందట లండన్ హైట్ పార్కులో అతడు ఆమెతో బెంచ్ మీద కూర్చుండి కొంచెం సేపు సంభాషించను. ఒక ప్రత్యేకమైన కార్య సాధనకై ఆమెకు శిక్షణమిచ్చుటకు ఆమెను టిబెట్ లకు రప్పింపవలసి ఉండునని చెప్పాను. మరి ఒక మారు అతడు ఆమెను కాన్స్టాంటినోపుల్ పట్టణమున కలుసుకొని టిబెట్ రమ్మని చెప్పాను. ఇన్ని సంవత్సరాల తరువాత ఆమెకు అది సాధ్యపడను. ఈ రెండవ విచిత్ర వ్యక్తి పేరు మోరియా. ఎండ వచ్చినప్పుడు మాత్రము లోయలోని వృక్షములు, పిట్టలు, గృహములు, మనుష్యులు గోరువెచ్చని బంగారు నీరు తీసిన శోభలో మెరసిపోవచ్చును. మిగిలిన సమయములలో వాతావరణం అంతయు మబ్బులతో చీకట్లుగా సన్నని పొరమంచుతో బోజరగా నుండును. అంతలో మబ్బులు తుఫాను గాలులై పరుగులెత్తుచుండును. అంతలో తుఫాను గాని మబ్బులు గాని ఉండవు. అంతలో లోయ ఎంతయు మంచు కురిసి చెట్ల యాకులపై పేరుకున్న మంచు రేణువులలో సూర్యరశ్ములు తళుక్కుమనుచుండగా అపారమైన క్రిస్టమస్ పండుగలు కనిపించును. ఇంతలో భళ్ళుమని బంగారు నీరెండ వచ్చి మరలా పిట్టల కోతలు, సెలయేళ్ల జలజలలు వినిపించును. ఋతువుల శోభలు వేరు సంపదలతో చక్రముల వలె తిరిగిపోవచ్చున్నవి. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? శ్రావస్తి లోయలో మాస్టర్ కుత్హుమి నివాసంలో ఉన్నాం మనం ఇప్పుడు, బ్లెవెట్స్కీతో పాటు. కానీ కాలము మాత్రము నిశ్చలముగా, మౌనముగా, ప్రశాంతముగా నిలబడి ఆ మహాత్ముల సాన్నిధ్యముతో కూడిన వాతావరణమును ప్రసాదించుచున్నది. ఆమె సమయమంతయు గృహమునందే గడుపుటలేదు. తన గురువుతో కలిసి ఆ శ్రావస్తి లోయలోని వివిధ ప్రాంతములను పరిచయం చేసుకొనుచుండెను. కొందరు లామాల గ్రామములలోని బాల విద్యాలయములలోనికి తనకు ప్రవేశమును కల్పించి తన గురువు అచ్చటి జనులకు పరిచయము చేయుచుండెను. పురాతనములైన ఆ విద్యా కేంద్రములలోనికి అంతవరకు తెల్ల జాతిలో స్త్రీ పురుషులెవ్వరూ అడుగు పెట్టి ఉండలేదు. అట్టి తావులలోనికి గురువుతో పోయి వచ్చుచుండెను. లోయలోని రాకపోకలన్నీ తనకు ఒక విధమైన ఆధ్యాత్మిక శిక్షణమే. తన గురువు వేగముగా ఠీవిగా కనుములలో నడుచుచుండగా వారి వెంట పరువెత్తుట ఒక చక్కని క్రమశిక్షణం. అందలి ఆహార విహారాదులను, దినచర్యను అనుసరించుట కూడా శ్వేత జాతికి చెందిన హెలినాకు మంచి క్రమశిక్షణమే. ఇది కాక తన గురువు ప్రత్యేకముగా నేర్పుచున్న నియమములు కూడా కొన్ని కలవు. అతడు అప్పుడప్పుడు పనుల మీద నెటో పోయినప్పుడు ఆమెకు ధారణ, ధ్యాన సాధనములకై చాలా విరామము లభించుతుండెను. కుత్హుమి లాల్ సింగ్ చెల్లెలు చాలా తెలివైనది, చురుకైనది. ఆమెతో సంభాషించుటలో విజ్ఞానం ఎంత కలుగునో సంతోష వికాసం అంత కలుగును. అప్పుడప్పుడు తీరుబడి సమయంలో గురువు కూర్చుండి పురాణాది గ్రంథముల నుండి బ్రహ్మాండ సృష్టి విజ్ఞానమును పాఠములుగా వివరించుచుండెను. ఇంకను ఇహలోకమునకు సంబంధించిన జీవిత నిర్వహణమును గూర్చి కూడా ఉపదేశించెను. హెలినా ఇంగ్లీషు మాట్లాడినచో యార్క్ షైర్కు సంబంధించిన యాస వినిపించును. యూరప్ లో ఆమె ఇంగ్లీషు మాట్లాడినప్పుడు అందరూ నవ్వుచుండేవారు. కుత్హుమితో ఇంగ్లీషు సంభాషణం ఆమెకు సులభముగా నుండెను. అతడు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థిగా ప్రచ్ఛన్న రూపమున చదువుకునేను. మాస్టర్ కుత్హుమి తాను విద్యార్థిగానున్నప్పుడు తన పేరేమో ఎవరికి తెలియదు. అతనికి అనేక భాషలు వచ్చును. అతని ఆంగ్ల భాష ఆంగ్లేయుని భాష వలె సహజముగా ఉండదు. అయినను పదముల ఆంగ్లేయుల కన్నా అర్థవంతముగా, గంభీరముగా వాడు.
అతనికి జర్మన్ భాష కూడా బాగుగా వచ్చును, కానీ హెలీనాతో జర్మన్ భాషలో సంభాషింపడు. ఆమెకు ఆంగ్ల భాషలో చక్కని నిపుణత ఏర్పడవలనని హెచ్చరించుచుండును. ఎందుకంటే రాబోయే రోజుల్లో ద సీక్రెట్ డాక్టర్ గ్రంథం ఇంగ్లీష్ లో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఆమెచే తప్పనిసరిగా ఇంగ్లీషునే మాట్లాడించును. ప్రతి దినము అతి పురాతనముకు సెంజారు భాషను కూడా నేర్పును. ఒక పురాతన తాళపత్ర గ్రంథము ఆమె చేత చదివించుటను అభ్యాసము చేయించను. ఆంధ్ర శ్లోకములను కొన్నిటిని ఆంగ్లంలోనికి అనువాదము చేయించుచుండెను. స్టాంజర్స్ అని మనం అనేవి ఏవైతే ఉన్నాయో దానితో ఆమెకు సెంజారు భాషలోను ఆంగ్ల భాషలోను కూడా చక్కని పరిచయం ఏర్పడింది. సెంజారు భాషలోని గ్రంథమునకు అనువాదము పూర్తి చేసి హెలీనా ఇంచుక సేపు హిమవత్ పర్వత లోయలోని ఎండ పొడలో పచారు చేసి వచ్చుటకు బయలుదేరాను. తోడుగా కుతుమి గారి మేనకోడలని రమ్మని కోరాను. వారిరువురు బయలుదేరబోగుతుండగా లోయ నుండి గుర్రముపై స్వారీ చేయొచ్చు కుతుమి గారు వచ్చి చెట్ల క్రింద గుర్రము నాపి దిగి స్వారీ దుస్తులలో నడిచి వచ్చుచుండగా వారికి ఎదురేగి హెలీనా సగర్వముగా తన అనువాద పుస్తకమును వారి చేతికి అందించెను. వారు నిలబడి ఆ పుస్తకమును పుటలు త్రిప్పుచు, అదే మన చేతుల్లో ఉన్నది ఇప్పుడు ఆ స్టాంజర్స్ కి సంబంధించిన సీక్రెట్ డాక్టర్. అది మాస్టర్కి ఇచ్చింది, అది మాస్టర్ కుతుమికి. ఆమె ఆతృతతో నెదురు చూచుచూ వారి మొగమును పరికించుచుండెను. సుకుమారమైన మొగము చర్మమునందు పండిన ఉసిరిగా పండువలే లోపలి రక్తము రంగు కనిపించుచుండెను. అతని దేహము బాలుని దేహము వలెనున్నది. చూపులు యువకుని చూపుల వలెనున్నవి. స్వభావము విద్వాంసుని ప్రకృతితో నుండును. వయస్సు దాదాపు వార్ధకము. సంభాషణలో ప్రవర్తనలో జ్ఞానము పంట పండిన రీతులు కనిపించును. తళుక్కున అతని వినీల నేత్రములు ఆమె మొగముపై ప్రసరించినవి. ఆయన కంఠధ్వని జలద గంభీరముగా వినిపించును. నీ ఇంగ్లీషు భాష ఇదివరకు కన్నా బాగున్నది. అప్రయత్నముగా ఆయన తన కుడి చేతి బొటన వ్రేలును ఆమె భూమధ్యముపై నిలిపి ఇట్లనెను. నేను నేర్చిన ఆంగ్ల భాషలోని కొద్ది మెలకువలను నీవు కూడా గ్రహించుటకు యత్నింపుము. ఆజ్ఞా చక్రం ద్వారా ఆయన మొత్తం తనకి తెలిసిందంతా ఆమెకు అందజేసినట్టుగా అయింది. ఆమెకు భ్రూమధ్యమున కొంచెము నొప్పి కలిగను. దేహము నానొక చల్లని కెరటము పరిగెత్తినట్లయి పులకరించను. నాటి నుండి 2 మాసముల వరకు ప్రతిదినము ఆయన 2 గంటల చొప్పున మౌనముగా మానసికముగా ఆంగ్ల భాష ప్రయోగ వైఖరులను బోధించెను. సంభాషణలలో కూడా ఆంగ్లమునే ప్రయోగించుచుండెను. ఆమె ఫ్రెంచి భాషలో మాట్లాడబోయినప్పుడల్లా ఆయన ఆంగ్ల భాషలోనికి దింపును. ఆయనకు కూడా ఫ్రెంచి భాష బాగుగా వచ్చును, కానీ ఆమెను మాట్లాడనీయలేదు. హెలెనా టిబెట్ నుండి బయలుదేరటకు కొన్ని దినముల ముందు నవంబర్ 1870లో ఆయన రష్యాలోని హెలీనా కుటుంబమునకు ఫ్రెంచి భాషలో ఒక ఉత్తరము వ్రాసారు. 1865లో ఆమె ఇంటి నుండి బయలుదేరినది. అటు పైన ఆమె కుటుంబమున కొన్ని మార్పులు కలిగాను. ఆమె తాతగారు యాండ్రీ దేహము విడచెను. ఆమె మేనత్త డిజాదా వారి యూరి విడచి ఒడిస్సాకు పోయాను. హెలీనా టిబెట్ లోనున్నప్పుడు తన వారికి లేఖలు వ్రాయలేదు. వ్రాయదలిచినను తపాలా సౌకర్యములు లేని చోట ఒకటచే వారున్న టిబెట్ ప్రాంతం నుండి మామూలు పద్ధతిలో లేఖలు చేరవు. వ్రాయదలుచుకుని ఏమి వ్రాయవలను, ఆమె ఎచ్చట ఏమి చేయుచున్నదో అన్న విషయము వివరించినను తన వారికి బోధపడదు. 5 సంవత్సరముల పాటు ఆమె నుండి ఇంటికి లేఖలు లేవు. ఆమె యునికిని గుర్తించుటకై వారు అనేక ప్రయత్నములు చేశారు. భారతదేశమునకు రాకపోకలు చేయు పాశ్చాత్య ప్రయాణికులను జల్లెడ పట్టి చూచిరి. లాభము లేకపోయాను. ఆమె ఉన్నదో చనిపోయినదో తెలియటలేదని తన వారికి మేనత్త జాబులు వ్రాశాను. 1870 నవంబర్ 7వ తేదీన ఆసియా ఖండము వాస్తవిని వంటి వేషము ధరించిన ఒకడు ఒడిస్సాలో హెలీనా మేనత్త ముందు నిలబడి ఒక కవర్ను అందించి వెడలిపోయాడు. దాని మీద పోస్టు ముద్రలు లేవు. ఆమె పేరు మాత్రము వ్రాసి ఉన్నది. చింపి చదవగా ఫ్రెంచి భాషలోనున్నది. సంతకము లేదు. ఉత్తరము తెచ్చుకున్న వాని కొరకు నలుదిక్కులా చూచాను.
అతడు కన్నుల ముందే మాయమైనట్లు ఉండెను. ఉత్తరమున ఇట్లు వ్రాయబడి ఉండెను: గౌరవనీయులైన హెలీనా చుట్టములెవ్వరూ దిక్కింపవలసిన కారణములేవీ లేవు. వీళ్ళు 5 సంవత్సరాల నుంచి ఆమె నుంచి ఏమి సమాధానం లేదు కదా, సమాచారం లేదు. అందువల్ల వీళ్ళు దుఃఖంలో ఉన్నారు. మొట్టమొదటి అందుకనే మీరు దుఃఖించవలసిన అవసరం లేదు. ముందు ఉపశమనంగా ఆ మాట చెప్పారు. అమ్మయ్య అనుకోవటానికి వీలుగా. ఆమె ఈ లోకమును విడిచిపెట్టలేదు, జీవించియే ఉన్నది. అపేక్ష గల బంధువులందరకును తమ క్షేమము తెలియవలయునని అభిలాష పడుచున్నట్లు గ్రహించి తిని దూరదేశమున కొండలలో కోనలలో సురక్షితముగా ప్రశాంతముగానున్నది. ఆమె అంగీకారము మీదనే వచ్చుటయు నిచ్చట విశ్రాంతి గుంటయు సంభవించుచున్నవి. ఆమెకు జబ్బు చేసి తగ్గినది. ఆమె హృదయ దైవముగు శాక్య సింహుని దేవనలో సుఖముగానున్నది. ఆమెను భౌతికముగాను ఆధ్యాత్మికముగాను మలచుకును ప్రాణమిత్రులు లభించిరి. చుట్టములందరూ నిశ్చింతగా సంతోషముగా ఆమె రాకకై ఎదురు చూడవచ్చును. ఇప్పటి నుండి 18 అమావాస్యలు జరుగులోపున మా ఆదేశమున మీ దగ్గరకు రాగలదు. 18 అమావాస్యలు దాటినప్పుడు ఆ ఉత్తరము ఎక్కడ నుండి వచ్చినది, ఎట్లు వచ్చినది ఎవరికి తెలియదు. ఎవరు అజ్ఞాత వ్యక్తి తెచ్చి ఇచ్చిపోవడం మాత్రము గమనించింది. ఆ లేఖను హెలీనా మేనత్త భద్రముగా దాచుకున్నది. కాలక్రమమున దివ్యజ్ఞాన సమాజం వారు ఏపీ సిన్నెట్టుకు కుతుహోమి వ్రాసిన లేఖలతో పాటు దీనిని కూడా ప్రకటించారు. కుతుహోమి గారి దస్తూరితోడి ఉత్తరమునే ఫోటో తీసి ప్రకటించారు. ఆ లేఖ రష్యా చేరు సమయమునకే శ్రావస్తి లోయలో హెలీనా తన తిరుగు ప్రయాణమునకు సెలవు తీసుకునిచుండెను. కుతుహోమి ఆశ్రమమున మరికొందరు గురువులు శిష్యులు నుండిని. వారందరూ స్వంత సోదరుల వలె సాగనంపిరి. గురువులు దయతో సలహాలను ఇచ్చిరి. కుతుహోమి చిరునవ్వుతో నిట్లనెను: నీవు యోగ సాధనను వేద శాస్త్రములను విశేషముగా అభ్యసింపలేకపోయితివని సంతృప్తి పడరాదు. ఒక ఏడాదికి ఇంతకన్నా చదువు లేకపోయినను నష్టము లేదు. ఏది ఎట్లున్నను కొంచెం ఆంగ్ల భాషను నేర్చితివి కదా, నాకన్నా కొంచెం తక్కువగా మాట్లాడగలుగుతున్నావన్నచు అది గొప్పయే. ఆ విధంగా కుతుహోమి చిరునవ్వుతో ఇంకా కొన్ని సలహాలు ఇచ్చారనమాట. అక్కడి నుంచి మరలా భారతదేశము, అక్కడి నుంచి మరలా అన్ని చోట్లకు వెళ్ళటం. తన గురువగు కుతుహోమి స్వయముగా హెలీనాను వెంటబెట్టుకుని సురక్షితముగా టిబెట్ సరిహద్దులను దాటించాను. మరలా ఐరోపా చేరుటకు ప్రయాణ సౌకర్యములను ఏర్పరిచాను. అక్కడి నుంచి బయలుదేరి నెమ్మదిగా మొత్తానికి ఇంటికి చేరింది. ఇంటికి చేరినప్పటికి లెక్క చూస్తే 18 అమావాస్యలు కరెక్ట్ గా సమయం సరిపోయింది. ఆ విధంగా ఇప్పుడు మనం చదువుతున్న గ్రంథం ఏదైతే ఉన్నదో ఆ గ్రంథం యొక్క ఆవిర్భావం ఎక్కడో, ఆ మూలం ఎక్కడో మనం చూసి వచ్చాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మనం చదువుకున్న పేర్లు ఏవేవైతే ఉన్నాయో వాళ్ళ అందరి అనుగ్రహంతో, అలా యొక్క కటాక్షంతో, ఆ కటాక్షలతో నడుస్తుంది. వారందరికీ మనం మరొకసారి ప్రణామం చేద్దాం. వాసుదేవ.